అబుదాబి వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా 21 రన్స్ డిఫరెన్స్తో గెలుచుకున్నారు. అయితే ఈ మ్యాచ్ అయితే మన వాళ్ళు ప్రీవియస్గా ఆడిన 2 మ్యాచెస్ కంటే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే యూఏఈ మరియు పాకిస్తాన్ టీమ్స్ కంటే ఒమన్ టీం మన టీమిండియాకు మంచి కాంపిటీషన్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ప్రయోగాలు చేసింది అండ్ చాలా క్యాజువల్గా ఆడారు. అంటే మ్యాచ్ని లైట్ తీసుకుని చాలా లో ఇంటెన్సిటీతో ఆడారు. బట్ స్టిల్ మన వాళ్ళైతే 21 పరుగుల దాడితో మ్యాచ్ని అయితే గెలవగలిగారు. అయితే మన వాళ్ళ పట్టు సడలింపును ఒమన్ టీం చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో అయితే ఒమన్ టీం చాలా ఇంప్రెస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన వాళ్ళు కొట్టిన స్కోర్కి చాలా క్లోజ్గా వచ్చేలా అనిపించారు. 16 బంతులో 40 పరుగులు చేయాలి, చేతిలో చూసుకుంటే 9 వికెట్లు ఉన్నాయి. సో ఈ టైంలో అయితే ఒమన్ టీం చాలా ఫ్యాన్సీగా కనిపించింది. అంటే మ్యాచ్ని గెలిచేలా కనిపించారు. కానీ చివరిలో మన టీమిండియా బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో ఒమన్ టీం మ్యాచ్ ఓడిపోక తప్పలేదు. సో ఈ మ్యాచ్ని అయితే మన టీమిండియా కంప్లీట్లీ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడారు. ఎక్కడ కూడా సీరియస్నెస్ కనిపించలేదు. మ్యాచ్ స్టార్టింగ్ నుండి మన వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటూ పోయారు. పర్టికులర్గా మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అండ్ ఆల్సో బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారుస్తారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు అదే చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఒక ఎక్స్ట్రా పేసర్తో వచ్చారు. అంటే బౌమర్ మరి వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ మరి హర్షిత్ రాణాని టీంలోకి తీసుకున్నారు. అయితే మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్స్లో అంత సాఫీగా సాగలేదు. బాల్ స్వింగ్ అయింది, అట్ ది సేమ్ టైం గ్రిప్ కూడా అయింది. అంటే పిచ్ స్పిన్నర్స్కి అనుకూలించింది, అలాగే పేస్ బౌలర్స్ కూడా అనుకూలించింది. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం ఈ పిచ్ అనేది ఇనిషియల్గా పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లో పిచ్ బిహేవియర్ అలానే ఉంది. మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు. వేరే ఒమన్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు కాస్త ఈజ్ అవుట్ అయ్యింది. సో స్టార్టింగ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్కు సెకండ్ ఓవర్లో ఒక ఎక్సలెంట్ బాల్ పడింది. ఫైజల్ ఒక డ్రీమ్ డెలివరీతో శుభ్మన్ గిల్ను బాల్తో కొట్టించాడు. అండ్ ఆ బాల్ అయితే లోపలికి చాలా డీవియేట్ అయింది. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్కు చూసుకుంటే అలాంటి బాల్స్ ఆడడంలో వీక్నెస్ ఉంది. సో వైస్ కెప్టెన్గా T20 ఫార్మాట్లోకి కంబ్యాక్ ఇచ్చిన గిల్కు అంత మంచి స్టార్ట్ దక్కలేదు. లీగ్ స్టేజ్లో చూసుకుంటే 3 మ్యాచ్లు కూడా ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. ఎనివే గిల్ అవుట్ అయిపోయిన తర్వాత మన బ్యాటింగ్ ఆర్డర్ అనుకున్నట్టే మార్చేశారు. ఇప్పటివరకు ఎవరైతే బ్యాటింగ్ చేయలేదో వాళ్ళని పైకి పంపడం మొదలుపెట్టారు. సో అందులో భాగంగానే 1 డౌన్లో సంజు శాంసన్ వచ్చాడు. అండ్ అతనికి మరి అభిషేక్ శర్మకి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. మెయిల్ అభిషేక్ శర్మ అయితే మరోసారి తన దూకుని అలానే కంటిన్యూ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. సో అభిషేక్ అయితే పిచ్తో సంబంధం లేకుండా అపోనెంట్ బౌలింగ్తో సంబంధం లేకుండా తన ఆట తను ఆడుకుంటూ పోతున్నాడు. మెయిల్ లీగ్ స్టేజ్లో మనం ఆడిన 3 మ్యాచ్లు కూడా మన టీంకి చాలా మంచి స్టార్ట్స్ అందించాడు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే స్టార్టింగ్లో సంజు శాంసన్ అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. కానీ ఈ టైంలో చూసుకుంటే అభిషేక్ శర్మ ఫాస్ట్గా రన్స్ కొట్టి మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోకుండా చూసుకున్నాడు. మెయిల్ మన టీమిండియా ఫస్ట్ ఓవర్స్లో 6 పరుగులు మాత్రమే కొట్టారు. బట్ నెక్స్ట్ 4 అవర్స్లో చూసుకుంటే మాత్రం 54 రన్స్ వచ్చాయి. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్. ఇక పవర్ ప్లే తర్వాత చూసుకుంటే మన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టారు. మెయిల్ జితిన్ వేసిన 8 ఓవర్లో 2 వికెట్లు పడిపోవడం చూసాం. అభిషేక్ శర్మ ఒక వైట్ బాల్ని చేసి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ దెన్ నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా అన్లక్కీలీ నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయిపోయాడు. సో దీంతో మన టీమిండియా అయితే 3 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయినట్టు అయింది. బడిగిన తర్వాత అక్షర్ పటేల్ మరియు సంజు శాంసన్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిల్ అక్షర్ పటేల్ చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. వేరే సంజు శాంసన్ చూసుకుంటే స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ తర్వాత మంచిగా షాట్స్ ఆడాడు. పర్టికులర్గా అతను కొట్టిన 3 సిక్స్లు ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ సిక్సెస్ అవి. ఇన్ఫాక్ట్ అభిషేక్ శర్మ కూడా పవర్ ప్లేలో లాస్ట్ బాల్కి లాంగ్ ఆఫ్ పై నుంచి ఒక సిక్సర్ కొట్టాడు. అది కూడా ఎక్సలెంట్ 6. సో పిచ్ కొంతవరకు బ్యాటింగ్ డిఫికల్ట్గా ఉన్నప్పటికీ మన వాళ్ళు మాత్రం కొన్ని కళ్ళు చెదిరే షాట్స్ ఆడారు. బట్ ఏమో ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతూ ఉన్నారు. మెయిల్ అక్షర్ పటేల్ వికెట్ పడిన తర్వాత స్కోరింగ్ రేట్ కూడా పడిపోవడం చూసాం. శివం దుబే ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ సంజు శాంసన్ చూసుకున్న షాట్లు కొట్టాడు కానీ తన బ్యాటింగ్ను టాప్ గేర్లోకి తీసుకెళ్ళలేకపోయాడు. అంటే స్ట్రైక్ రేట్ని మరీ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు. 120స్లోనే ఆడాడు. సో ఈ విధంగా మన టీమిండియా బ్యాటింగ్ హాట్ అండ్ కోల్గా కొనసాగింది. కానీ చివరిలో తిలక్ వర్మ మాత్రం మరోసారి యాక్సిలరేట్ చేసే ప్రయత్నం చేశాడు. 18 బంతులు 29 పరుగులు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో అయితే నెంబర్ 7లో బ్యాటింగ్ పంపారు. బట్ స్టిల్ ఒక ఫినిషర్ స్టైల్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అలాగే సంజు శాంసన్ చూసుకుంటే డెత్ ఓవర్స్లో గట్టిగా షాట్స్ కొట్టడానికి ట్రై చేశాడు. కానీ సరిగ్గా కనెక్ట్ అయ్యేవి కాదు. మెయిల్ హ్యూమిడిటీ కారణంగా సంజు శాంసన్ చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ ఎనివే టువర్డ్స్ ది ఎండ్ సంజు శాంసన్ ఆడిన యాంకర్ ఇన్నింగ్స్ మన టీమిండియాకు బాగా ప్లస్ అయింది. ఒక ఎండ్లో అతను ఉండడం వల్ల మిగతా ఎండ్లో బ్యాట్స్మెన్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలిగారు. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ రాలేదు. మెయిన్ బ్యాట్స్మెన్ అందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అతను వస్తాడేమో అనుకున్నాను. అంటే నెంబర్ 8లో కానీ లేకపోతే నెంబర్ 9లో కానీ వస్తాడేమో అనుకున్నా. బట్ అతనైతే అసలు బ్యాటింగ్ రాలేదు. చివరి వికెట్గా నెంబర్ 11కు తను పుష్ చేసుకున్నాడు. సో ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి. బట్ మన బౌలర్స్ అతనికంటే ముందు వచ్చి బ్యాటింగ్ చేయడం కాస్త డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. అదే సూర్య బ్యాటింగ్ వచ్చుంటే మన టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటేసేదే. బట్ నేను ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు ఈ మ్యాచ్ను ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లోనే ఆడారు. ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోలేదు.
దీనివల్ల ఈ మ్యాచ్లో సూర్య అతను బ్యాటింగ్ చేయకుండా మిగతా ప్లేయర్స్ అందరికీ బ్యాటింగ్ చేసి ఆపర్చునిటీ ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ ఓమన్ బౌలింగ్ కూడా చాలా మెచ్చుకోవాలి భయ్య. మంచిగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూ ఉన్నారు. సో వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే ఫైజల్, జితిన్ మరియు అమీర్ కలీం ముగ్గురు కూడా తలో 2 వికెట్లు తీశారు. మెయిన్లీ ఫైజల్ అయితే పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ జితిన్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను 2 రన్అట్స్ కూడా చేశాడు. హార్దిక్ పాండ్యాని రన్అట్ చేసిన హర్షదీప్ సింగ్ని కూడా రన్అట్ చేశాడు. ఇక చివరిగా 43 years old అమీర్ కలీం కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. సో ఓమన్ బౌలర్స్ అయితే పిచ్ నుంచి వచ్చిన హెల్ప్ని బాగా యూటిలైజ్ చేసుకోగలిగారు. బట్ స్టిల్ ఆ ఎక్స్ట్రాస్ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది. అంటే వాళ్ళు తమ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కువగా వైట్స్ వేశారు. ఆ వైట్స్ కనుక లేకుండా ఉంటే మన టీమిండియాను 180 లోపే కట్టడి చేసి ఉండేవారు. బట్ ఎనివే ఓమన్ టీం బ్యాటింగ్ మాత్రం రియల్ అన్ఎక్స్పెక్టెడ్. చాలా బాగా బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్లో చూసుకుంటే స్లోగానే ఆడారు. అంటే వాళ్ళ కెప్టెన్ జతేందర్ సింగ్తో పాటు అమీర్ కలాం పవర్ ప్లేలో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. కానీ ఎప్పుడైతే 10th ఓవర్ మార్క్ టచ్ అయ్యారో ఆ తర్వాత నుంచి యాక్సిలరేట్ చేయడం మొదలుపెట్టారు. మెయిన్లీ ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత అమీర్ కలీం మరియు హమాద్ మిర్జా వీళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ చూసాం. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 2 వికెట్కి ఏకంగా 93 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా చాలా మంచి ప్రొయాక్టివ్గా బ్యాటింగ్ చేస్తూ బెటర్ రన్ రేట్ను రాబట్టారు. సో ఇద్దరు బ్యాటింగ్ చేసినంతసేపు ఓమన్ టీం బలంగా కనిపించింది. అంటే టార్గెట్కు క్లోజ్గా వెళ్ళేలా కనిపించారు. బట్ అగైన్ మన టీమిండియా బౌలర్స్ చూసుకుంటే క్యాజువల్గా బౌలింగ్ చేశారు. అంటే ఎవరు కూడా అంత ఫుల్ ఇంటెన్సిటీతో బౌలింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మనకి ఫస్ట్ వికెట్ 9 ఓవర్లు వచ్చింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి వచ్చి మనకి వికెట్ తీసి పెట్టాడు. అప్పటి వరకు మన పేస్ బౌలర్స్ వికెట్ తీయలేకపోయారు. సో క్లియర్లీ మ్యాచ్ సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్ అనుకూలించింది అండ్ ఆల్సో డ్యూ వచ్చింది. అట్ ది సేమ్ టైం మన బౌలింగ్ చూసుకుంటే సోగా కనిపించింది. దీనివల్ల ఓమన్ బ్యాట్స్మెన్ మంచిగా రన్స్ కొట్టుకోగలిగారు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత అతని బౌలింగ్లో పస కనిపించలేదు. అంటే తన బౌలింగ్ మీద తాను ప్రయోగాలు చేసుకుంటూ ఫ్లైట్ డెలివరీస్ ఎక్కువగా వేశాడు. అండ్ ఈ క్రమంలోనే హమాద్ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు కూడా కొట్టడం చూసాం. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్నంత ఇంటెన్సిటీతో బౌలింగ్ చేయలేదు. మెయిన్లీ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైం బౌలర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇచ్చాడు. అంటే అక్షర్ పటేల్కి 1 ఓవర్ మాత్రం బౌలింగ్ ఇచ్చి దూబేకి 3 ఓవర్లు ఇచ్చాడు. అండ్ ఆల్సో తిలక్ వర్మ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా తల 1 ఓవర్ వేశారు. సో వీరిలో దూబే బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్స్ బాగానే వేశాడు. ఇన్ఫాక్ట్ ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేశాడు. బట్ అక్షర్ పటేల్ కొంతవరకు తీసుకోవాల్సిన క్యాచ్ని డ్రాప్ చేశాడు. దీంతో 3rd ఓవర్లో ఎక్కువ రన్స్ పోయాయి. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం కొంచెం బెటర్ బౌలింగ్ చేశాడు. అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ చివరిలో చూసుకుంటే బౌండరీ లైన్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకోవడం కూడా చూసాం. సో ఈ క్యాచ్ అయితే మన టీమిండియాకు క్రూషియల్ టైంలో వచ్చింది. స్టార్టింగ్లో చెప్పుకున్నాం 16 బంతులు 40 పరుగులు కొట్టాలి, చేతిలో 9 వికెట్లు ఉన్నాయని చెప్పి. అండ్ ఈ టైంలోనే మనకి క్యాచ్ ప్రొడ్యూస్ చేశారు హార్దిక్ పాండ్యా. బట్ ఎనివే డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే హర్షదీప్ సింగ్ మరియు రషీద్ రాణా బౌలింగ్ వీళ్ళిద్దరు ఇంకా కాస్త బెటర్గా బౌలింగ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టీంలో ఉండే ప్లేయర్స్. బట్ ఇద్దరు చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్లో ఉంటారో లేదో తెలియదు. దీంతో ఈ మ్యాచ్లో ఇంకా గట్టిగా బౌలింగ్ చేస్తుంటే బాగుండేది. వీళ్ళు ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి మ్యాచ్లో బాగా ప్రూవ్ చేసుకుంటే బాగుండేది. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఇద్దరు ఎవరైతే బాగా వేస్తారో నెక్స్ట్ టైం సెకండ్ పేసర్ అవసరమైనప్పుడు వాళ్ళని తీసుకునేవారు. కానీ ఇద్దరు చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్గా బౌలింగ్ చేశారు. అంటే రన్స్ ఒకేలా ఇచ్చారు. బట్ ఎనివే చివరిలో చూసుకుంటే ఇద్దరికి తొల వికెట్ వచ్చింది. మెయిల్ హర్షదీప్ సింగ్ ఆ లాస్ట్ ఓవర్లో వికెట్ తీసి రికార్డ్ని క్రియేట్ చేశాడు. T20 క్రికెట్లో ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా తరపున 100 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళకి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అంత ఇంటెన్సిటీ కనిపించలేదు. ఓమన్ టీంకి కావాలనే ఛాన్స్ ఇచ్చినట్టు ఆడారు. ఇన్ఫాక్ట్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఓమన్ టీంతో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేశాడు. లాస్ట్లో టీంతో కలిసి గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాడు. సో మోస్ట్లీ మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో ప్రయోగాలు చేసి ఓమన్ టీంని ఎంకరేజ్ చేసేలా ఆడారు. దీంతో ఫస్ట్ టైం ఏషియా కప్ ఆడుతున్న ఓమన్ టీంకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం మన వాళ్ళు వార్మప్ మ్యాచ్ అన్నట్టు ఆడారు. సో మన టీమిండియా ఫ్యాన్స్ అయితే ఈ పెర్ఫార్మెన్స్ చూసి ఏమీ భయపడిపోయిన అవసరం లేదు. అంటే మన వాళ్ళు ఓమన్ టీం మీద ఏంటి ఎలా ఆడారని చెప్పి దిగులు పడిన అవసరం లేదు. మన వాళ్ళు కావాలని ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడలేదు. ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారనే స్థితికి వచ్చినప్పటికీ చాలా గట్టిగా బౌలింగ్ చేశారు. అంటే లాస్ట్ 5 ఓవర్స్లో కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశారు. దీనివల్ల ఓమన్ టీం టార్గెట్ని కొట్టలేకపోయింది. సో ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకు సూపర్ 4 స్టేజ్ ముందు ఒక వార్మప్ మ్యాచ్ లాంటిదే. మన వాళ్ళు ప్రయోగాలన్నీ చేసుకుని అన్ని బాగా టెస్ట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఓమన్ టీం కూడా ఈ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు. సో ఖచ్చితంగా మనమైతే ఈ మ్యాచ్లో ఓమన్ టీం యొక్క ఎఫర్ట్ని మెచ్చుకుని తీరాలి. మెయిలా 43 years old అమీర్ కలీం అయితే బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో 64 రన్స్ కొట్టాడు. అలాగే హమాద్ మిర్జా చూసుకున్న 33 బాల్స్కి 51 రన్స్ కొట్టాడు. సో ఇలా ఓమన్ టీం అయితే మంచిగా బ్యాటింగ్ చేసి మన టీమిండియాకు గట్టి కాంపిటీషన్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎనివే శనివారం నుంచి ఏషియా కప్లో సూపర్ 4 స్టేజ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ సండే రోజు మన వాళ్ళు పాకిస్తాన్తో మరోసారి మ్యాచ్ ఆడబోతున్నారు. చూడాలి మరి సూపర్ 4 స్టేజ్లో అయిన మ్యాచెస్ కాస్త క్లోజ్గా జరుగుతాయి లేదనేది.